వాడికి లేకపోయినా ఒకడికి పెడితే సంతోషము దేవతా లక్షణం. ఎదుటివాడికి ఉన్నా ఉండకపోయినా వీడికైతే ఉండాలి, వాడికి ఉండేది లాక్కోవాలి. నాకు అన్నీ ఉన్నాయి అయినా వాడికి ఉండొద్దు లాక్కోవటం. మాట కూడా అంతే. వాడు చప్పట్లు కొడుతున్నాను ఎక్కువ మాట్లాడేమనుకోండి, డబ్బులు ఎందుకు సంపాదిస్తారంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. సహజం. వాడిని పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి వెళ్ళబోయే జారుకునేంత వరకు ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, ఆనందం 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 అని కోరుకుంటాడు కదా. ఈ ఆనందంని ఎలా పొందాలి ఆరోగ్యమైన విధానంలో? భగవద్గీతలో లక్షల సమాధానాలు చెప్పాడండి. లక్షల సమాధానాలు, ఒక్కటి అయినా చాలు మనకు. ఏమంటాడంటే, తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే సదా ప్రియ అన్నాడు. వీడు నాకు చాలా ఇష్టుడు అన్నాడు. ఎందుకుగాడండి ఇష్టుడు? ఏమన్నాడు? యుక్తాహార విహారశ్చ యుక్తచేష్టశ్చ కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగో భవతి దుఃఖః అన్నాడు. దుఃఖమును హరించేటువంటి యోగం ఏమిటి అన్నాడు. యుక్త ఆహారము విహారము. కడుపు నొప్పి ఎందుకు వస్తుందండి? మనకు కూడా ఎప్పుడైనా కొంచెం బాగుందని ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువ తినొద్దు బాగుందని. అక్కడ గనక యుక్తము దాన్ని పాటించగలిగితే నీకు ఇబ్బంది రాదు. సంయమనం. మాట కూడా అంతే. వాడు చప్పట్లు కొడుతున్నాను ఎక్కువ మాట్లాడేమనుకోండి, ప్రమాదహేతువు. బహుభాషిణి న శ్రద్ధధాతి లోకః అన్నాడు. అతిగా మాట్లాడేవాడి మీద లోకమునకు శ్రద్ధ ఉండదు. ఏదో వాగుతుంటాడండి అని అనుకుంటాడు, విలువ ఉండదు. అందుకని మాట్లాడవద్దన్నారు. రఘువంశ రాజుల గురించి కాళిదాసు ఎంత గొప్పగా చెప్పాడంటే, జ్ఞానే మౌనం క్షమాశక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అన్నారు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారట. ఎందుకయా మరి అంత తక్కువ ఏమైంది, బాగా మాట్లాడవచ్చు కదా అంటే, ఎక్కడైనా పొల్లు అబద్ధం వస్తుందేమో అని తక్కువ మాట్లాడతారట. సత్యాయ మితభాషిణాం త్యాగాయ సంభృతార్థానాం. డబ్బులు ఎందుకు సంపాదిస్తారంటే మళ్ళీ తిరిగి ఇవ్వడానికే అన్నాడు. ఇవి చాలా గొప్ప నియమాలు. ఇవన్నీ మన వాళ్ళు పాటించారు కదా, అందరూ పాటించారు మహాత్ములు. శశాస ఏకపురీమివా అన్నాడు కాళిదాసు. ఆయన రామచంద్రుడు ఎలా పరిపాలించారు, ఆ రఘుమహారాజాదులందరూ ఎట్లా పరిపాలించారంటే, ఒక నగరమును పరిపాలించినట్లు సముద్ర పర్యంతాయా మేదిన్యా ఏకరాడివా అన్నాడు. సముద్ర పర్యంతమైనటువంటి భూమండలమును ఒక నగరము వలె పరిపాలించను అన్నాడు. మరి ఆధునికమైన యంత్ర వార్తా ప్రసారాలు అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ ఇట్లా లేదు. ఎలా చేశారు అంటే, ఈ సమస్య వచ్చినప్పుడు రాముడు ఏం చేశాడు అని ఆలోచించేటట్లు ఈయన చేస్తాడట. వాడు సముద్ర పర్యంతం ఎక్కడన్నా ఉండని రాముడి చరిత్ర ఆనోట ప్రచారం అవుతూ ఉన్నది. ఇలా చేశాడు రాముడిలా ఉన్నాడు అని నేర్పాడు. చాలా అద్భుతమైన వాళ్ళు మనస్సంకల్పముతో జయించారు ప్రపంచమునంతా. అది అసాధ్యమే, ఇప్పుడు కూడా సాధ్యమే. సో ఆనందానికి సంకల్పం పోగొట్టుకుంటున్నాడు. ఆనందాన్ని హేతు కూడా మన మనసులోనే ఉంది, అంతే కదా. దుఃఖానికి కూడా ఏష మానుష ఆనంద అన్నాడు. వేదంలో ఇవన్నీ చెప్పాడు. మానుషమైన ఆనందము, దైవికమైన ఆనందము, రాక్షసమైన ఆనందము, వీటి యొక్క పరిధులు, వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి వేదములో చెప్పని విషయం లేదు. మానుష ఆనందం ఎట్లా ఉంటుంది, దేవతా ఆనందం ఎట్లా ఉంటుంది. మనిషి అయిన వాడు మామూలు మనిషి, వీడు ఏదో వాడికి కలిగి ఒకరికి పెడితే వీడికి సంతోషం. వాడికి లేకపోయినా ఒకడికి పెడితే సంతోషము దేవతా లక్షణం. ఎదుటివాడికి ఉన్నా ఉండకపోయినా వీడికైతే ఉండాలి, వాడికి ఉండేది లాక్కోవాలి. నాకు అన్నీ ఉన్నాయి అయినా వాడికి ఉండొద్దు లాక్కోవటం రాక్షస లక్షణం. అంటే దుర్వార్తలు, చెడు మాటలు మాట్లాడుతూ ఉండడము, ఎవరి గురించైనా తట్టుకోలేకపోవటము, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉండడము, పూర్తిగా రాక్షస లక్షణం. వీళ్ళకి శాంతి ఎక్కడొస్తుంది అంటే వీళ్ళ శాంతి లభించదు. మనిషి, దేవుడు, రాక్షసుడు అన్ని వాడిలోనే ఉన్నాయి, అన్ని వాడిలోనూ ఉన్నాయి. మనం దేన్ని ఎక్కువ బయటికి తీసుకొస్తామనే దాన్ని బట్టి మన లక్షణం. మళ్ళీ ఒకవైపు బుద్ధి చెప్తూ ఉంటుంది, మనసస్తు పరాబుద్ధి, వివేకశీలి బుద్ధి చెప్తూ ఉంటుంది, ఒరే ఇలా చేయొద్దు అని, అయినా చేస్తాడు.